తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ అలజడ అయితే ప్రారంభమైంది. మనతో పాటుగా బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత ఉన్నారు. మేడం నమస్తే. రేపు అమిత్ షా రాబోతూ ఉన్నారు. మీ ప్రాంతంలోనే ఇక్కడ భారీ రోడ్ షో కూడా నిర్వహించబోతున్నారు. ఎట్లా నడుస్తూ ఉన్నాయి కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు? చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఎప్పుడూ లేనంత ఉత్సాహము, ఆనందము, సంతోషము. అసలు ఆల్రెడీ మేము విజయాన్ని చూసాము అన్నంత స్ఫూర్తితో ఉన్నాం మేము. మా అమిత్ భాయ్ గారు వస్తుంటే, మా మోటాబాయ్ వస్తుంటే ఆయనకి మేము ఈసారి చూపించదలుచుకున్నామయ్యా గెలుపు తథ్యము అని ఆయనకు చూపించి, అదేవిధంగా ఆయన కూడా అంతే ప్రేమానురాగాలతో మా వెంట ఉన్నారు. మమ్మల్ని ప్రోత్సహించడానికి ఆయన వచ్చారు. కాబట్టి మా మొత్తం హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే, రేపు తండోపతండాలుగా తరలిరండి. లాల్ దర్వాజా, ఉజ్జయిని మహంకాళి దగ్గర నుంచి ప్రారంభమవుతున్న ఈ రోడ్ షో ఏదైతే ఉందో ఖచ్చితంగా 5ంటికి ఉండండి. పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడితే కూడా పార్కింగ్కి లెక్క చెయ్యకండి. దూరంగా తిప్పుతూ ఉంటే కనుక పట్టించుకోకండి. తరలిరండి. వెంటనే వచ్చి అక్కడి నుంచి మొదలయ్యి సుధా టాకీస్ వరకు ఎండ్ అయ్యే ఈ అమిత్ భాయ్ గారి రోడ్ షో ఒక హోమ్ మినిస్టర్ హైదరాబాద్ నియోజకవర్గానికి వచ్చి, లోక్సభ నియోజకవర్గానికి వచ్చి మనందరికీ ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. మన జయంలో, మన విజయంలో పాలు పంచుకోవాలనుకుంటున్నారు. రాష్ట్ర నాయకత్వం ఇంకెవరు పాల్గొనబోతున్నారు ఆ రోడ్ షోలో? ఇంకా ఈరోజు సాయంత్రానికి వస్తుందండి. ప్రిపరేషన్స్ తయారవుతోంది. సాయంత్రం కల్లా వస్తుంది. పెద్దలు అదే కూర్చొని చర్చిస్తున్నారు. గోషమాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాధవీలతకు సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి ఒక వార్త చాలా వినబడతా ఉంది. అసలు ప్రచారంలో పాల్గొనట్లేదు, కనీసము అటువైపుగా చూడట్లేదు, పార్లమెంట్ ఎలక్షన్స్ వైపుగా అనేటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. నిజంగానే అలాంటి వ్యత్యాసం ఏమైనా కనబడతా ఉందా మీ మధ్యలో? మీరందరికీ అడిగి మీరు అలసిపోలేదు, కానీ చెప్పి నేను అలసిపోయాను. ధన్యవాదాలు. ఖచ్చితంగా అంటే రేపు పాల్గొనబోతున్నారా రాజా సింగ్ గారు కూడా? అది స్టేట్ పెద్దవాళ్ళు ఉన్నారు నాయన, మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఇది పరిస్థితి. ఇది ఖచ్చితంగా రేపు జరిగేటువంటిది విజయోత్సవ ర్యాలీ లాగానే ఉంటుంది అనేటువంటి ఆశాభావాన్ని అయితే మాధవీలత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.